ఆ స్టవ్ వెలిగించుకో, మూత తీసేయి. దాంట్లో నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా కూడా పోయి పర్వాలేదు. ఇప్పుడు ఆ జల్లెడి గిన్నెలో ఉన్న పాలకూర చూడు, ఆ పాలకూర అంతా దాంట్లో వేసేయి. ఎందుకు బాబాయ్ వేడి నీళ్ళు వేయడం ఏంటి? చెప్తాను. ఎందుకంటే పాలకూరలో ఉప్పు కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓహో. నీళ్లలో కాస్త ఉడికించామనుకో ఆ సాల్ట్ కాస్త తగ్గుతుంది అన్నమాట. ఓహో. అది మరీ మెత్తగా పేస్ట్ లా అయిపోనక్కర్లా, ఆకులు కాస్త ఉడికితే చాలు. ఆకులు కాస్త మగ్గాయా? మగ్గాయి. అయితే ఇంకా ఆపేయి. అదే జల్లెడి గిన్నెలో ఆకులన్నీ తీసి జాగ్రత్తగా వేయి చెప్తా. అక్కడ బేసన్లో చల్లటి నీళ్లు ఉన్నాయి కదా, అవి కాస్త పోసామనుకో దాని మీద ఏమవుతుంది, కాస్త చల్లారుతుంది. అంతే సంగతులు. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా మిక్సీలో వేసుకుని ఓ పేస్ట్ లో తయారు చేసి తీసుకురావాలి. మిక్సీలో వేసుకోవాలా? ఇప్పుడు చూసావా, ఈ మిక్సీకి వెళ్ళి రావడానికన్నా నాకు అది ఎంత ఉపయోగపడుతుందో నా టైం మిషన్. చాలా 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 ఉపయోగపడుతుంది. చల్లారిపోయి ఉంటుంది, కింద సన్నీళ్ళు పెట్టావు కదా. చూసా చల్లగా అయిపోయింది. ఇప్పుడు తీసే నేను జాగ్రత్తగా మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి తీసుకురా. బాబాయ్ నువ్వు ఎలాగో ఈ మిక్సీ పట్టుకురమ్మన్నావు కాబట్టి ఇగో నా బండి మీద వెళ్ళిపోయి ఇగో టైం మిషన్ మీద ఈ మధ్య పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయాయి కదా బాబాయ్, కూరగాయ రేట్లు కూడా పెరిగిపోయాయి. అన్ని ఏరియాలు అన్నింటినీ తిరిగేసి అన్ని లోకాలు ఎక్కడ తక్కువ ఉన్నాయో అక్కడ తీసుకొని వచ్చేస్తా. ఓకేనా? ఏదైనా లోకంలో ఉచితంగా ఇస్తారేమో తీసుకురా. ఉచితంగానా? ఉచితంగా ఏ లోకంలో దొరుకుతుంది బాబాయ్? సత్యలోకంలో. సత్యలోకంలోనా? అంటే నాకు చెప్పక ఇంకా వెళ్ళిపోతా. ఇంకా సత్యలోకం అంటే నాకు చాలు. ఈ చీపురు గట్ట ఎక్కడ దొరికిందో వీడికి నా కర్మ కొద్దిస్తాను. బాబాయ్ నీకు గుడ్ న్యూస్. ఏంటో? ఏంటి బాబాయ్ నువ్వు చెప్పింది? నువ్వు ఒకటివి. నువ్వేం చెప్పావు? ఆ యుగంలోకి వెళ్ళిన తర్వాత ఏ యుగానికి వెళ్ళమన్నావు నువ్వు? సత్యయుగం. సత్యయుగానికి వెళ్తే అన్ని ఫ్రీ దొరుకుతాయి అన్నావా? అక్కడ పెట్రోల్ పంపులు లేవు, బంగారం లేవు, వజ్రాలు లేవు, ఏ షాపులు లేవు, ఏం ఫ్రీ దొరకట్లేదు. మరి సన్నాసి, ఆ రోజుల్లో ఎవడు వాహనం అనేది వాడేవాళ్ళు కాదు. నీకు ఆ సంగతి తెలుసా? జ్ఞాన నేత్రంతో చూసేవాళ్ళు. వాళ్ళు తలుచుకున్న చోటుకి వెళ్ళగలిగేవాళ్ళు. అవసరమైతే నడిచేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు. మనకులాగా ప్రతి దానికి వాహనం మీద ఆధారపడాల్సిన దౌర్భాగ్యం లేదు. మరి ఆయుగాని నన్ను ఎందుకు పంపించావు? పంపించావు కానీ వచ్చేటప్పుడు సూపర్ బోల్డెన్ వింతలు విడ్డూరాలు. కృష్ణుడితో సెల్ఫీ దిగొచ్చు, భీముడితో వంట నేర్చుకోవచ్చు, నకల సహదేవుడు గుర్రాలు గుగ్గిలు ఎలా పెడుతున్నారు నేర్చుకోవచ్చు, ధర్మరాజు అరే రమ్య నేర్చుకోవచ్చు. ఈసారి నేను తీసుకెళ్తాలే. రే సన్నాసి, పవిత్రమైన పౌరాణిక పాత్రల జోలికి వెళ్ళకు. వెళ్ళేవనుకో వాత పెడతాను అనుకుంటున్నావు. అవతల కూర మాడిపోయే ప్రమాదం ఉంది. ఆపేయి చెప్తాను. అయిపోయింది, తీసేదాన్ని తీసి అక్కడ పెట్టే. అయిపోయింది. నెక్స్ట్ ఆ పెద్ద బాణాలు తీసుకుని దీని మీద పెట్టు. వేసుకో. దీంట్లో నూనె వేసుకో. అసలు దీంట్లో ఏమేమి సామాన్లు వేయాలి అవన్నీ ఒక ప్లేట్లో పెట్టాం కదా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. వేసుకో. ఆవాలు వేసుకో, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు చిదిమేసి వేయి. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, పసుపు కలుపు. కరివేపాకు వేయి. ఇప్పుడు దాంట్లో ఇంగు కూడా వేయి. ఇప్పుడు కాజు, జీడిపప్పు వేయి. నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయలు వేయాలి మనం. వేయి. ఉల్లిపాయలు వేసేయి. ఉల్లిపాయలు కూడా కాస్తంత ఆ బంగారం రంగు రావాలి. అది బాబాయ్ బానే వేసుకో. పేస్ట్ వేసుకో. ఇప్పుడు ఇంపార్టెంట్ పదార్థం కూడా వేయాలి. ఏమిటది? వెరీ గుడ్.
కలుపు బాగా కలుపు. ఇది ఏమీ లేదా, కొంచెం మగ్గిన తర్వాత అన్నం దాంట్లో కలిపేయడం. అంతేనా? అక్కడ ఉన్న అన్నం తీసుకు దీంట్లో వేసాయి. మొత్తం అంతా కలపాలి, అన్నం అంతా కూడా ఆ పాలకూర కలిసిపోవాలి. అది కలుపు బాగా కలుపు. అన్నానికి ఆ రంగు రావడానికి కారణం ఏమిటి తెలుసా? ఏమిటో? వేడి నీళ్ళలో పాలకూర మనం ముంచి తీసాం కదా, అందువల్ల అది వచ్చింది అనమాట. ఓహో. అంతేకాదు సాల్ట్ కంటెంట్ కూడా బాగా తగ్గింది అనమాట. తినడానికి మజా వస్తుంది. అయిపోయినట్టే కదా? ఆహా అయిపోయింది. ఆ 2 గిన్నెలు తీసుకో. ఓ దాంట్లో పాలకూర. గిన్నెలేంటి బాబాయ్, పాస్ట్ ప్రెజెంట్ అని నేను మొత్తం ఇక టైం వేస్ట్ చేస్తాను. ఫ్యూచర్ ఎలా ఉంటుందో కనుక్కోకూడదా? అసలే నా టైం మిషన్ టైంని వేస్ట్ చేసేస్తాను ఏమనుకుంటున్నావు? ఒకసారి నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఫ్యూచర్ మంది బాబాయ్ హోటల్ ఎలా ఉంటుంది, నువ్వెలా ఉంటావు, నేను ఎలా ఉంటాను, అసలు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో చూసొస్తాను. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అమ్మా, ఎవడో హెల్మెట్ ఎత్తుకొచ్చావు? అది హెల్మెట్ కాదు బాబాయ్, ఫ్యూచర్ లో మనకి ఏసీ రూమ్స్ అవన్నీ. ఇదేంటి సంచి ఏంటి? ఈ సంచి ఏంటా బాబాయ్? ఫ్రెష్ ఎయిర్. ఫ్యూచర్ లో నీకు మొత్తం దొరికేదంతా పొల్యూటెడ్ గాలే. నాకు మొత్తం ఫ్యూచర్ కనపడింది, ఒకసారి పీల్చుకో. అక్కర్లే, నాకు ఈ గాలి చాలు. బాబాయ్ నువ్వు ఈ మధ్య బాగా వంట విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి బాబాయ్. నువ్వు లేదా? ఇష్టం వచ్చినట్టు నీళ్లు వాడకూడదు. ఓ. ఇదిగో ఈ క్యాప్సిల్ ఒకటి, ఇది నీళ్ళ క్యాప్సిల్. ఓ ఇది నీళ్ళ క్యాప్సిల్. అలాగే. ఓకే. ఈ 2 వచ్చేసి దొండకాయ బెండకాయ కూర క్యాప్సిల్స్. దొండకాయ బెండకాయ. తర్వాత ఈ 2 వచ్చేసి టమాటా క్యాప్సిల్స్. టమాటా క్యాష్. తర్వాత ఈ 2 బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వేసుకుంటే నీకు 3 ప్రోటీన్స్ వచ్చేస్తాయి. దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ మొత్తం వచ్చేస్తాయి. మొత్తం ఇప్పుడు నీకు వేసేసుకున్నాను రా. ఇచ్చినట్టు పడేస్తున్నావు కదా, అసలు దీని వాల్యూ నీకు తెలియట్లే. ఈ టాబ్లెట్ల కోసం ఫ్యూచర్ లో కొట్టుకొని చేస్తారు. మామూలు క్యాప్సిల్ కాదు, చాలా అమూల్యమైనటువంటి క్యాప్సిల్. ఇవన్నీ పోపుల డబ్బాలు జాగ్రత్తగా. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చా. వెరీ గుడ్. ఆ మూతన్న గిన్నె తీసుకుని ఫ్యూచర్ లో మనకి ఇలాంటి అవసరం లేదు. నువ్వు వంట కూడా నేర్చుకోనక్కర్లా, మనకి ఏ గుడిమెట్లో రాసి ఉన్నాయి. లేదంటే అప్పుడు ఫ్యూచర్ లో గుడి మెట్లు ఉండదు, లిఫ్టే డైరెక్ట్ దేవుడి దగ్గరికి.